హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు వాడే కందిపప్పు కాకుండా ఈసారి డైరెక్ట్ కందులతో చేస్తున్నానండి. ఇది ఎవరూ చేయరు, ఎందుకంటే అది చాలా రిస్కీ అని. చూడండి, నేను చాలా సింపుల్గా చెప్పానండి. ఇది ఫాలో అయ్యారనుకో మీరు కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ముందుగా కందిపప్పుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. అంటే కందులండి, వేయించుకున్న కందులు కడుక్కొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. అప్పుడు ఏమైనా పొట్టు కానీ ఉంటే ఊడొచ్చేస్తుంది. అంటే మనము గారెలకి పొట్టు మినపప్పు వాడతాం కదండి, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. పప్పు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ పప్పుని ఇలా పిసుక్కుంటూ 2-3 సార్లు వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నేను ఎలా చెప్తానో అలా పిసుకుతూ ఒకసారి ట్యాప్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. చూడండి, మొత్తం పొట్టు పోనవసరం లేదు, కొంచెం పోతే అక్కడక్కడ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. పప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది నానబెట్టాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక అర ఉల్లిపాయ, 4 చిన్నుల్లిపాయ రెబ్బలు మరియు కారం, పసుపు కలిపి వేసుకుంటున్నానండి. తాలింపు కూడా అవసరం లేదండి, డైరెక్ట్ తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా తినే పప్పు కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ వేసినా కూడా పర్లేదండి, ఎందుకంటే మనం దీన్ని పోపు వేసుకోం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చినంత గోంగూర వేసుకోండి. నేను ఒక కట్ట, అంటే పెద్ద సైజు కాబట్టి హాఫ్ వేస్తున్నానండి. పెద్ద సైజు కట్టలో హాఫ్ వేస్తున్నానండి. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. తీసుకున్న క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకొని ఒక్కసారి గరిటె పెట్టుకొని మొత్తం కలిసేటట్టు తిప్పుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రెగ్యులర్గా పప్పు 4 విజిల్స్కి వస్తుంది కదండి, ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 5 విజిల్స్ ఉడికిస్తే సరిపోతుందండి, ఉడికిపోతుంది. చూడండి, 5 విజిల్స్ వచ్చేసినాయి. కుక్కర్ మూత తీసేసి మనం చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. గెరటితో ఒకసారి చూపిస్తాను చూడండి. మన రెగ్యులర్ కందిపప్పు లాగానే ఉడికిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్ కందిపప్పు కన్నా ఇలా ఫ్రెష్ కందులు తెచ్చుకొని వాడుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనం హెల్తీగా కూడా ఉండొచ్చండి, ఎందుకంటే ఎటువంటి కలర్స్ అనేది, కెమికల్స్ అనేది కలపరు. కలర్ కోసము డైరెక్ట్ ఫ్రెష్గా ఫార్మర్స్ నుంచి కొనుక్కొని వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తీసుకొని స్మాష్ చేసుకుంటే మన పప్పు గోంగూర రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన పప్పు గోంగూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.